ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 7వ వచనం. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. ఆమేన్. కీర్తనకారుడైన దావీదు చెబుతున్నటువంటి మాట, దేవుని రెక్కల నీడలో ఉంటే ఎంతో భద్రత, వర్ణించలేని ఉత్సాహం కలుగుతుంది అని. ఎందుకంటే సౌలు ద్వారా అతడు శోధింపబడి పారిపోయి అరణ్యంలో నివసిస్తున్నప్పుడు అతను పడుతున్నటువంటి శ్రమ వేదనలో మరి దేవుని స్తుతిస్తూ, నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను అంటున్నాడు. నిజమే, శ్రమలో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఎంత ఆశీర్వాదం అతనికి కలుగజేశాడో వర్ణించలేనంత ఉత్సాహంతో చెబుతూ ఉన్నటువంటి మాటలు. దేవుని సహాయం ఉంటే ఎంత శ్రమైనా మనము అధిగమించవచ్చు అని మనము గ్రహించగలుగుతున్నాం. అందుకే యెహోవా వలననే నాకు సహాయం కలుగుతుందని కీర్తనకారుడు 121:2 చెబుతా ఉన్నారు. అలాగే గతంలో దేవుడు మనకు చేసినటువంటి మేళ్లను తలంచుకుంటే నేటి శ్రమలను ఎదుర్కొనే నూతన ధైర్యం మనకు కలుగుతుంది. ఎందుకంటే గత స్థితిలో మనకు కలిగినటువంటి శ్రమలన్నిటిలో నుండి కూడా మనల్ని విడిపించినటువంటి దేవుడు మనకున్నారు అనే నిరీక్షణ, ధైర్యము కలుగుతుంది. ఈ ఎదురుగా ఉన్నటువంటి సమస్యల నుంచి కూడా మనల్ని ఆయన విడిపించి రక్షించే సమర్థుడు అనేటువంటి దృఢమైన విశ్వాస పరిమాణము మనలో లభిస్తూ ఉంది. అలాగే దేవుని భద్రతలో ఉత్సాహం కలుగుతుంది. అలాగే దేవుని రెక్కల చాటున ఉండే భద్రత మన హృదయానికి అసలైన సంతోషాన్ని ఇస్తుంది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అని కీర్తనకారుడు 91:4 అంటున్నారు కదా. మరి ఆ వాక్యాన్ని తలుచుకుంటూ మన అనుదిన పనుల్లో ఉత్సాహంతో ముందుకు సాగినప్పుడే మనం అటువంటి ఆనందాన్ని అనుభవించగలుగుతాం. కీర్తనకారుడు 46వ కీర్తన 1వ వచనంలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అని చెబుతున్నారు. పరిస్థితులు భయపెడుతున్నా ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉంటావని మరి దేవుడు మాట్లాడుతున్నారు. మనము కూడా దేవుని యొక్క రెక్కల నీడను ఆశ్రయిద్దాం, దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు. మరి ఈ ఉదయకాల సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. నాయన, మరి ఈరోజు కూడా మీరు ఎంతో ఆదరణకరమైనటువంటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు నాయనా. నీకు స్తోత్రాలు. నీ భక్తులు చెప్తున్నారు, నిన్ను ఆశ్రయించి నీ రెక్కల నీడన ఉత్సాహధ్వని చేయుచున్నామని. అవును ప్రభా, నిన్ను నమ్మిన వారి జీవితాల్లో కష్టాలు తొలగించి ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలుగజేసే దేవుడవు. అవును ప్రభా, నిరీక్షణ గలవారమై నీ వైపు చూస్తూ ప్రతి శ్రమలో, కష్టంలో నాయన గత స్థితిలో నీవు మాకు చేసినటువంటి మేళ్లను తలంచుకొనుచు నాయన ముందున్నటువంటి సమస్యలను ఎదుర్కొనే విశ్వాసము, శక్తి, సామర్థ్యము మాకు, మా ప్రియులకు అందరికీ దయచేయవలనని ప్రార్థిస్తున్నాం. నాయనా నీకు స్తోత్రాలు. ప్రార్థనలు ఏకీపించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఈ దినపు ఆశీర్వాదాలు అందరిపైన కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.